వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. పశువుల్ని రక్షించే పేరుతో మనుషుల్ని మృగాలుగా మారుస్తున్నారా? హర్యానా ముఖ్యమంత్రి తీరు చూస్తే అవుననే అనిపిస్తోంది. సెంటిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటే ఎవరినైనా ఎలా ఆపగలం అంటున్నారు ఆయన. గోరక్షక ముఠాల చేతిలో అమాయకుడైన ఆర్యన్ మిశ్రా దారుణ హత్యోదంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని స్పందన ఇది. ఈ ఘటన పట్ల వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలకు గాను సమాధానంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారి బాధ్యత రాహిత్యాన్ని సూచిస్తున్నాయి. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే సవాలు చేస్తున్న ఈ గోదాడుల పట్ల పాలక వర్గాల ఉదాసీనతకు పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. దశాబ్దాల కాలంగా ఈ దేశంలో ఇలాంటి హింస సర్వసాధారణమైపోయిందంటే అందుకు కారణం ఈ భావజాలమే కదూ. 12వ తరగతి చదువుతున్న ఆర్యన్ మిశ్రా ఓ 19 ఏళ్ల పిల్లాడు. తన మిత్రులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా గోమాంసం రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో ఆరోపణతో హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో 30 కిలోమీటర్లు వేటాడి మరీ కాల్చి చంపారు. ఈ దేశంలో ఆవులకున్న రక్షణ మనుషులకు లేకుండా పోయింది. గోరక్షణ పేరుతో ఓ అమాయకుడైన పసివాడిని పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆర్యన్ బ్రాహ్మణ బాలుడని తెలిసి బాధపడుతున్నారట. అంటే అతను ఏ ముస్లిమో క్రిస్టియనో అయినా పర్వాలేదా? హర్యానా ముఖ్యమంత్రి సెంటిమెంట్ వ్యాఖ్యల అంతఃసారం ఇదేనా అని సిపిఐ నేత బృందాకారత్ ప్రశ్నిస్తున్నారు. ఏలిన వారి ఈ భావజాలమే ఆర్యన్ మిశ్రా హత్యకు దారితీసిందని మృతుని కుటుంబం సైతం ఆమెతో గొంతు కలపడం గమనార్హం. గురువారం ఫరీదాబాద్లోని ఆర్యన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం బృందా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతినిధులెవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాకపోవడాన్ని ఎత్తి చూపారు. బీజేపీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. గోవు పేరుతో జరుగుతున్న హత్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మౌనాన్ని నిలదీశారు. మరోవైపు బాధిత కుటుంబం సైతం హర్యానా ప్రభుత్వం తమ కుమారుడికి న్యాయం చేస్తుందన్న ఆశ లేదు, ప్రభుత్వం నిందితుడి వెంటే ఉంది, మేము ఒంటరిగా ఉన్నామని బృందా ముందు ఆవేదన చెందటం వారి నిస్సహాయ స్థితికి అద్దం పడుతోంది. నిందితుడు మంచివాడని, పొరపాటున తప్పు చేశాడని మీరు మౌనంగా ఉండాలని పోలీసులు తనతో చెప్పారని ఆర్యన్ తండ్రి సిదానంద మిశ్రా బృందాతో చెప్పాడు. ఈ నేపథ్యంలో వారికి పూర్తి న్యాయ సహకారం అందించేందుకు గాను బృందాకారత్ ముందుకు రావటం అభినందనీయం. సియానంద్ వేదన విన్నవారెవరైనా గుండె తరుక్కుపోతుంది, ఆలోచింపజేస్తుంది. నా కొడుకు హిందువు, ఆయన అయోధ్యకు నడిచాడు, ఢిల్లీ జామా మసీద్లో జరిగిన ఈద్ విందులోనూ పాల్గొన్నాడు, అక్కడ తన ముస్లిం స్నేహితులతో కలిసి భోజనం చేశాడు, వాళ్ళిచ్చిన ఖర్జూరాలు జీడిపప్పు ఇంటికి తెచ్చేవాడు, మా పూజ ప్రసాదాలను అంతే ప్రేమతో వారికి పంచేవాడు. అలా అన్నదమ్ముల్లా కలిసి బతికే వారిలో ఆవు పేరుతో విద్వేషాలను ఎందుకు రేపుతున్నారు? ఆవు పేరుతో మనిషిని చంపే క్రూరత్వం ఏ ప్రయోజనాల కోసం? ఆర్యన్ ముస్లిం అని అనుకున్నామని, అతను బ్రాహ్మణుడని తమకు తెలియదని నిందితులు అంటున్నారు. అంటే ముస్లింలైతే చంపడమేనా? అసలు వారికి మనుషులను చంపే స్వేచ్ఛను ఎవరిచ్చారు అంటూ ఆయన గుండెను గొంతులోకి తెచ్చుకుని మరీ నిలదీస్తున్నారు. ఎవరు ఏమి తినాలో నిర్ణయించే హక్కు వీరికెక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలు వృధా కాకూడదు. మస్తిష్కాల్లో విద్వేషాన్ని నింపుకుని ధర్మం పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న ఈ స్వయం ప్రకటిత గోరక్షక ముఠాలతో దేశానికి మహా ప్రమాదమని హెచ్చరిస్తున్న ఈ ప్రశ్నలు సమాధానాలు లేనివిగా మిగిలిపోకూడదు. ఈ మతపరమైన అసహనాలు, మనిషిని విడదీసే క్రూర పరిహాసాలు ఇలాగే కొనసాగుతుంటే మనం ఇంకా సంజాయిశీలమో సముదాయింపులమో కాకూడదు. సమాధానాలు కావాలి. లేదంటే నిత్యం విభజన గోడల మధ్య, భయాల నీడల మధ్య జీవితాలే ప్రశ్నార్థకమవుతాయి.